వెల్కమ్ టు వర్క్ ఆర్గనైజేషన్ హూ ఇస్ ద రియల్ గాడ్ అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము ప్రపంచం చేసినటువంటి అంటే లోకం చేసిన 3 అతి ఘోరమైన తప్పులు ఏంటివనేది తెలుసుకుందాం. ఇంత ఘోరమైన తప్పులు నేను చేశాను అనేది లోకానికి కూడా తెలియదు. ఒకవేళ చెప్పినా రియలైజ్ అవ్వదేమో, కానీ తెలియజెప్పాల్సిన బాధ్యత మనది. అవి ఏంటివనేది ఇప్పుడు చూద్దాం. ప్రపంచం చేసిన 3 అతి ఘోరమైన తప్పులలో మొదటి తప్పు చూద్దాం. మొదటి తప్పు ఏంటంటే నిజమైన దేవుణ్ణి కనుక్కోకపోవడం. వేల సంవత్సరాల నుండి ఈ మానవ జాతి ఈ భూమి మీద భూమిలోని సమస్తాన్ని అనుభవిస్తూ ఉంది. మరి ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని ఎవరు సృజించారు? మరి ఆకాశంలో ఉన్నటువంటి సమస్తాన్ని సూర్యచంద్ర నక్షత్రాలను ఎవరు సృజించారు అనేది ఈ మానవ జాతి ఇంతవరకు కనుక్కోలేకపోయింది. భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని అనుభవిస్తూ కూడా ఈ మానవ జాతి ఈ భూమి మీద వీటినన్నిటిని సృజించిన వాడు ఎవడు, మరి ఆకాశంలో ఉన్నటువంటి సూర్య చంద్ర నక్షత్రాలను సమస్తాన్ని సృజించిన వాడు ఎవడు అనేది కనుక్కోకుండా సమస్తాన్ని మరి తేటగా ఆరగిస్తుంది ఈ మానవ జాతి. పైగా ఎవరిని పడితే వాన్ని ప్రతి అడ్డగాడిదను దేవుడు అనే సర్టిఫికెట్ ఇచ్చేసి వానికి మొక్కుతూ వానికి పూజలు చేస్తా ఉంది. కనబడిన ప్రతి దానికి పూజలు చేస్తూ మరి వాన్నే విశ్వసిస్తూ ఉంది. సో ఇంత సృష్టిని అనుభవిస్తూ కూడా నిజమైన దేవుని కనుక్కోకపోవడం అనేది లోకం చేసినటువంటి మొట్టమొదటి అతి ఘోరమైన తప్పు. ఇది చాలా విచారించదగ్గ విషయం. ఇకపోతే లోకం చేసినటువంటి రెండవ అతి ఘోరమైన తప్పు ఏంటనేది తెలుసుకుందాం. రెండవ అతి ఘోరమైన తప్పు ఏంటంటే నిజమైన దేవుణ్ణి నమ్మకపోవడం. నిజమైన దేవుడు తను తాను బయలుపరుచుకున్నాడు. ఈ సమస్తాన్ని సృష్టించింది నేనే, వీటన్నిటిని నడిపిస్తుంది నేనే, సమస్త మానవ జాతిని జీవకోటిని సమస్తాన్ని సృజించింది నేనే అని దేవుడు తన్ను తాను బయలుపరుచుకున్నప్పటికీ ఈ లోకం ఆయన నమ్మలేదు. ఇదే రెండవ అతి ఘోరమైన తప్పు లోకం చేసింది. ఇక మూడవ అతి ఘోరమైన తప్పు ఏంటి అనేది తెలుసుకుందాం. నిజమైన దేవుని కుమారుణ్ణి నమ్మకపోవడం. ఆయన పేరట ఆయన కుమారుడు వచ్చి ఆయనను బయలుపరిచాడు, ఆయనను బహిరంగంగా ప్రకటించాడు. అయినా ఆ కుమారుడిని నమ్మలేదు. ఆ కుమారుడు ప్రకటించినటువంటి ఆ నిజమైన దేవుణ్ణి కూడా ఈ లోకం నమ్మలేదు. పైగా నిజమైన దేవుడిని ఆయన కుమారుడిని బహిరంగంగా ఎలా పడితే అలా అవమానిస్తున్నారు ఈ మానవ జాతి. సో ప్రపంచం చేసినటువంటి ఈ 3 అతి ఘోరమైన తప్పులు ప్రపంచం తెలుసుకోవాలి. మరి తెలుసుకొని నిజమైన దేవుణ్ణి అనుసరించాలని హూ ఇస్ ద రియల్ గాడ్ ఆర్గనైజేషన్ కోరుకుంటుంది. సో ప్రపంచం చేసినటువంటి ఈ 3 తప్పులు, ఈ 3 అతి ఘోరమైన తప్పులు ప్రపంచం తెలుసుకొని ఎవరు నిజమైన దేవుడు అనేది తెలుసుకొని ఆయనను మాత్రమే అనుసరించాలని హూ ఇస్ ద రియల్ గాడ్ ఆర్గనైజేషన్ కోరుకుంటుంది. భవిష్యత్తులో నిజమైన దేవుణ్ణి తరపున హూ ఇస్ ద రియల్ గాడ్ ఆర్గనైజేషన్ అనేది పనిచేయడం జరుగుతుంది. హూ ఇస్ ద రియల్ గాడ్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.